ఆయన ఎవరో మొన్నటి వరకు బట్టలు లేకుండా తిరిగారు కదా అఘోర అంట. ఆయన హిందూ ధర్మం పోరాటం గురించి ఉద్యమం చేస్తున్నాడంట. ఏమో పిచ్చి మాటలు, ముస్లిమ్స్ని తరిమి కొడతాను, క్రిస్టియన్స్ని తగలబెడతాయి, ఇట్లాంటి మాటలు. నా నా దేశంలో హిందువులు తప్ప ఎవరు ఉండకూడదు అంటే ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? అండ్ హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. ఒళ్ళు కొవ్వెక్కి గాంధీ గారు పిచ్చోడయ్యి ఈ ముస్లిమ్స్ని ఏమి దేశంలో ఉంచలా. చాలా హిస్టరీ ఉంది. బిఫోర్ స్వతంత్రం రాకముందు, ఇండిపెండెన్స్ రాకముందు చాలా బ్రిటిష్ వాళ్ళు ప్రవర్తన బాగా చంపేస్తుంటే క్రూరంగా ముస్లిమ్స్ ఎర్రకోటలో దాసి చాలా వాళ్ళకి సహాయం చేసి హెల్ప్ చేసి అలా నిలబడ్డారు. అప్పట్లో కమాండింగే ఉన్నాయి కదా. అండ్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నదన్నమాట పక్కన పెట్టు. అప్పుడు జనం హెల్ప్ చేశారా లేదన్నది హిస్టరీ. విశ్వాసం, విశ్వాసాన్ని అతను దృష్టిలో పెట్టుకుని గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు అని ఆయన అన్నారు. సర్వమతాలకి నాకు ఇక్కడ అధికారం ఉంది అన్నారు. ఎందుకంటే అప్పుడు చాలామంది హెల్ప్ చేస్తున్నారు కనుక. అండ్ ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ అని పెట్టారండి. నిజానికి కోనసీమ తూర్పుగోదావరిలో కోనసీమ అయింది అంబేద్కర్. ఇప్పుడు 40% యాక్సెప్ట్ చేసి 60% నచ్చలేదు అంటే వాళ్ళకి హిస్టరీ తెలీదు. బట్ ఓకే, పేరు నచ్చలేదు అనుకోండి, బట్ ఊరికో విగ్రహం ఉన్నది. ఎందుకు ఆయన రాజ్యాంగం రచించారు, ఆయన మన దేశంలోనే పుట్టారు, చాలా బాధలు పడ్డారు. ఆయన హిస్టరీ ఒక మంచిది, ఆయన హిస్టరీ చాలా మంచిది కనుక సరేలే ఉంటే ఏమైంది అనేసి ఆ పెట్టిన వాళ్ళు పెట్టారు, యాక్సెప్ట్ చేశారు. అలాగే మన దేశంలోనూ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పెట్టే క్రూరత్వానికి ముస్లిమ్స్ చాలా సహాయం చేశారు. అవి పాఠాల్లో కూడా ఉంటాయి, మీరు చదివారో లేదో తెలియదు. ఏం అంటే సర్వమతాలు ఉన్న ఇది హిందుస్థానీ దేశమే. రేషన్ కార్డులో ఎంత గొప్ప ఏ మతంలో ఉన్నా హిందూ అని రాయవలసిందే. అది నీకు చాలదా? నీ ఇంటికి 10 మంది వచ్చినంత మాత్రానే ఇల్లు వాళ్ళది అయిపోదు, వారం రోజులు ఉన్నంత మాత్రానే ఇంటి యజమానిదే ఇల్లు అవుతుంది. సో గౌరవించడం నీ బాధ్యత. వచ్చిన వాళ్ళు తప్పుడు ఆలోచన లేకుండా, క్రూరత్వం లేకుండా వచ్చి వెళ్ళిపోవడం వాళ్ళ వాళ్ళ కర్తవ్యం. ఇది ఇది ఇంపార్టెంటు. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు పిచ్చ పిచ్చగా మాట్లాడతారు, కొంచెం పిచ్చ పాస్టర్లు. కొంతమంది పాస్టర్లు ఓన్ హిస్టరీ మాత్రమే చెప్తారు, అంటే గ్రంథాన్ని మాత్రమే చెప్తారు, అంటే జీజస్ గురించి చెప్తారు. ఇప్పుడు ప్రసాదాలు తినకూడదు, అది తినకూడదు, వాళ్ళు పావును చంపేస్తారు, పాలేస్తారు, పుట్టలో పాలేస్తారు, పాము వస్తారు, ఇవన్నీ కొన్ని వింటాం, దరిద్రంగా ఉంటాయి. ఇప్పుడు కోనసీమలో నేను పుట్టానండి, కొబ్బరి చెట్టుకే నైవేద్యం పెడతారు. ఇదేం చెట్టుకు నైవేద్యం పెడతారంటే వాళ్ళకి ఒక మైండ్లో ఉంటుంది, కొడుకు నమ్ముకుందని కొబ్బరి చెట్టు మీద అనేది. ఒక్కోసారి కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు ఎత్తదని పైకి చూస్తుంటారు నైవేద్యం పెట్టి. కొబ్బరికాయలో కొడుకు లేకపోయినా 10 కొబ్బరికాయలు అమ్ముకుంటే కడుపు నింపుతుంది, దైవత్వం. మన హిందూ దేశంలో చెట్టు పుట్టని హిందూ మతం, హిందూ అనుసారంలో అలా పూజించి అటుల నుంచి వచ్చే ఫలాలని అది దైవత్వంగా భావించి తినేటట్టు రామాయణం నుంచి ఉంది. సో ఏదైనా మైండ్ సంతోషం గురించి. ఇప్పుడు క్రిస్టియన్సీ అనేది ప్రపంచం వరల్డ్లో అది